హాయ్ అండి. వేడి వేడి అన్నంలోకి అలా కాస్త వంకాయ టమాటా పచ్చడి చేసేసుకుందామా? హ్మ్. మరి లేట్ ఎందుకండి? తొందరగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే. ఇది రైస్‌లోకైనా, రోటీలోకైనా సూపర్‌గా ఉంటుందండి. ఓకే. ముందుగా అయితే మనం ఒక పాన్ తీసేసుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. ఇది కాస్త చిటపటలాడేటప్పుడే ఇందులోకి నేను 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. సో వీటిని మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్‌లో. ఇవి మగ్గేటప్పుడే ఇందులోకి ఒక 5-6 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటి రెండిటిని మంచిగా మగ్గనివ్వాలండి. టమాటాని మంచి సాఫ్ట్ అయ్యేదాకా మనం ఉడికిచ్చేసుకోవాలి. చూడండి మన టమాటాలన్నీ కాస్త సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని చల్లార్చేసేద్దామండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. నేను ఇదే పాన్‌లో మళ్ళీ ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసేసుకుంటున్నాను. ఇవి సుమారుగా ఒక పావు కిలో వరకు అవుతాయండి వంకాయలు. సో వీటిని కూడా మనం కాస్త మగ్గనివ్వాలి. అప్పటి వరకు ఒక 5 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్‌లోనే మగ్గనిచ్చేసేసుకుందాము. చూడండి మనకు వంకాయలనేటివి మంచిగా మగ్గిపోయాయి. మీరిలా కాస్త ప్రెస్ చేస్తే ఈజీగా తురగాలి. అప్పుడే మంచిగా మగ్గినట్టు. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కాడలతో సహా వేసేస్తే ఏం పర్వాలేదు. మనం దీన్ని ఎలాగో మిక్సీయే చేసుకుంటాం కాబట్టి. ఇదొక 1 మినిట్ అలా కొంచెం గోలనివ్వండి. ఒక 1 మినిట్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది కాస్త చల్లబడనివ్వాలి. మనకి వంకాయ, టమాటా అనేది మంచిగా చల్లబడ్డాయండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నానండి. ఇది కూడా యాడ్ చేసేసేయండి. అలాగే ఒక 1 టీ స్పూన్ అలా సాల్ట్ లేదా మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే. చూడండి మనం ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు చేసేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కాస్త వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా శనగపప్పు తీసుకుంటున్నాను. బావుంటది పలుకు పలుకుగా. సో ఇదొక్క నిమిషం అలా ఒక సెకండ్ అలా కొంచెం సాట్ చేసినట్టు చేసేసేయండి. ఆ తర్వాతకి ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, ఒక 3-4 ఎండుమిర్చి తీసేసుకోండి. సిమ్‌లోనే పెట్టేసుకోండి ఈ టైంలో. అండ్ కాస్త కరివేపాకు. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకలా పసుపు తీసేసుకోండి. సో ఇది కొంచెం అలా కలిపేసేసుకుందాము. లాస్ట్‌లో ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసాం కదండీ! వంకాయ టమాటా పేస్ట్ దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని మంచిగా కలిపేసేసుకోండి. అంతే అండి. ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అలా వేసేసుకొని బంద్ చేసేసేయండి స్టవ్. మనకి చల్లగా మంచిగా ఎంచక్కా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. రోటీలోకైనా, దోసలోకైనా మనం తినేసేయొచ్చండి. ఇది మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే కనీసం 3-5 డేస్ ఉంటుంది. ఏం ఖరాబ్ అవ్వదు. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.